రోజు రోజుకి సమాజంలో అక్రమ సంబంధాల పంచాయతీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు దానివల్ల జరుగుతున్న హత్యలు కూడా రోజు బయటికి వస్తూనే ఉన్నాయి. భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా ఆ కుటుంబమే చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఒక భర్త చేసిన పని ఇప్పుడు యావత్ దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆయన ఏం చేశాడంటే, ఒక భర్త చేసిన త్యాగం భార్యకు తన ప్రియుడితో పెళ్లి జరిగేలా చేసింది. వినటానికి వింతగా ఉన్నా ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు మళ్లీ పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా వారి ఇద్దరు పిల్లల బాధ్యతను తానే స్వయంగా తీసుకున్న తీరు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే యూపీలోని కబీర్ నగర్ జిల్లా కాగర్జూట్ గ్రామానికి చెందిన బబ్లు, గోరఖ్పూర్కి చెందిన రాధికలకు 2017లో పెళ్లి కాగా వారికి ఇద్దరు పిల్లలు ఆర్యన్, శివానీలు కూడా ఉన్నారు. బబ్లు తన ఉద్యోగ పనుల కారణంగా తరచూ తన భార్య పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో బబ్లు భార్య రాధిక స్థానిక యువకుడైన వికాస్ తో వివాహేతర సంబంధంతో దగ్గరైంది. భర్త పిల్లలు లేని సమయంలో వికాస్ తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ సమాచారం తెలుసుకున్న బబ్లు అందరిలా ఆవేశపడకుండా ఆమెను మందలించి ప్రేమతో మార్చాలని ప్రయత్నించాడు. గ్రామ పెద్దలతో చెప్పించినా ప్రయోజనం లేకపోయింది. ప్రియుడి మోజులో ఉన్న రాధిక తన భర్త మాటను పెడచి వినిపెట్టింది. భర్త పిల్లల కంటే తనకు ప్రియుడే ఎక్కువని మొండికేసింది. దీంతో నీ సుఖమే నే కోరుకున్నా అన్నట్టుగా ఓ ముహూర్తాన బబ్లు తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయాలనుకున్నాడు. ముందుగా ధన్హాట్ తహసీల్ కోర్టుకు వెళ్లి నా భార్యకు విడాకులు ఇస్తున్నానని, ఆమె ప్రియుడితో పెళ్లి జరిపిస్తానని నివేదించాడు. కోర్టు అంగీకరించి వారికి విడాకులు మంజూరు చేసింది. భార్య రాధికను ఆమె ప్రియుడిని శివాలయానికి తీసుకెళ్లి దగ్గరుండి వారి పెళ్లి జరిపించాడు. అంతేకాదు పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని చెప్పి భార్యను ఆమె ప్రియుడితో సంతోషంగా ఉండమని దీవించి పంపించేశాడు. ఇంతటి త్యాగశీలిని చూసిన స్థానికులు సైతం భర్త నిర్ణయాన్ని కాదనలేక ఆ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వ్యవహారం యూపీలో హాట్ టాపిక్ గా మారింది. భర్త బబ్లు నిర్ణయాన్ని కొందరు హర్షిస్తుండగా మరికొందరు ఇదే నిర్వాకం అని మండిపడుతున్నారు.